హలో ఫ్రెండ్స్, ఇతను చూసారా? మస్తాన్ సాయి అంట ఫ్రెండ్స్ ఇతని పేరు. ఇతని దగ్గర న్యూడ్ ఫొటోస్ అందరు సెలబ్రిటీస్ ఎక్కువ అంట ఫ్రెండ్స్. ఏందానంటే 300 హార్డ్ డిస్క్లో ఏందానని చెప్పంటే న్యూడ్ ఫొటోస్ పెట్టుకొని ఉన్నాడంట ఫ్రెండ్స్. ఇతను డ్రగ్స్లో కూడా ఏందానంటే చాలాసార్లు దొరికాడు. అయినా కూడా ఏందానంటే బయటకు వచ్చాడంట ఫ్రెండ్స్. ఆడపిల్లల్ని ట్రాప్ చేసి వాళ్ళకి ఎన్నెన్నో మాటలు చెప్పి ఆడపిల్లకాయలు ఇష్టంగానే అతని దగ్గరికి పోతారట ఫ్రెండ్స్. తర్వాత వాళ్ళకి తెలియకుండా ఇతను కెమెరా పెట్టి ఫొటోస్ తీసి వాళ్ళ మీద మోజు తీరిపోయిన తర్వాత వాళ్ళది మామూలుగా నీకు వాటిల్లో పెడతాను, మామూలుగా ఇప్పుడు ఫేస్బుక్లో పెడతాను, అట్లాగా ఏందంటే యూట్యూబ్లో పెడతాను అని చెప్పని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగుతున్నాడంట ఫ్రెండ్స్. ఇతను మంచి వ్యక్తి అన్న ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఈ విధంగా ఉన్నాడు. మనిషి చూడండి ఎంత చండాలంగా ఉంటాడు ఎదవ. ఏందని చెప్పానంటే ఆడపిల్లకాయలు కూడా ఇట్టాటోళ్ళకే పడుతున్నారు ఫ్రెండ్స్. ఏంది అసలు అర్థం కావటం లేదు. ఈ ఆడపిల్లకాయలు ఎందుకు ఇట్టాటి వాళ్ళని నమ్ముతారో అసలు అర్థమే కావటం లేదు. వాడి మొహం సాయి చూస్తుంటే నీ ఎదవ నా కొడుకులాగా ఉన్నాడు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఆ పిల్లకాయలు పాపము కెమెరా పెట్టి తీసేది తెలియదంట ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే తర్వాత నా దగ్గర కెమెరా ఉందానని చెప్పిన ఏళ్ల పడినా కూడా ఏందనంటే వాళ్ళని లెక్క చేయడంట ఫ్రెండ్స్. ఇక ఈ అమ్మాయి వల్లనే ఇప్పుడు అతను ఏందని చెప్పారంటే ఈ అమ్మాయి లావణ్య ఫ్రెండ్స్ తెలుసు కదా, రాజు తరపున ఈ అమ్మాయి కొద్దిగా ఘర్షణలో ఉన్నారు కదా. అది ఈ అమ్మాయి వల్లనే బయటికి వచ్చింది. ఈ అమ్మాయిది కూడా ఏందానంటే అతని హార్డ్ డిస్క్లో ఉండిందంట. ఈ అమ్మాయి ఏందానంటే అది డిలీట్ చేసుకునేదానికి తీస్తే దాంట్లో ఏందని చెప్పంటే వేరే వాడి ఫొటోస్ కూడా అన్నీ చూసి అన్ని ఫొటోస్ ఉన్నాయి అని చెప్పానని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసింది ఫ్రెండ్స్. ఈ అమ్మాయి లావణ్య, ఈ అమ్మాయి పేరు. ఏందని చెప్పానంటేను ఈ అమ్మాయి వల్లనే అతను ఏందని చెప్పంటే ఈరోజు మళ్ళీ బయటకు వచ్చాడు. కానీ అతన్ని మళ్ళీ ఏందని చెప్పానంటే వదలకూడదు ఫ్రెండ్స్. అట్టటోళ్ళని వదలకూడదు ఏందని చెప్పానంటేను ఇతను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పని అంటున్నారు ఫ్రెండ్స్. ఇతను గుర్తుపట్టారా? బిగ్ బాస్ ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే పోయిన సీజన్లో ఉన్నాడు ఫ్రెండ్స్. ఇతను పోయిన సీజన్లో ఉన్నాడు. ఏందని చెప్పానంటే ఇతను చూసేదానికి ఆ రోజు ఎంత అమాయకంగా ఉండాడు ఫ్రెండ్స్. ఏందని చెప్పండి ఇతను కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పని నేను చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఆడపిల్లల మీద పడుతున్నారు ఏంది ఫ్రెండ్స్. ఇదేందని చెప్పానంటే ఆడపిల్లల మీద పడతా ఉన్నారు. ఇప్పుడు ఇంకొకటి ధ్యాస లేదా ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఇంకొక ధ్యాస అనేది లేదా? సెక్స్కి అడిక్ట్ అయిపోయారా జనాలు? ఈ పిల్లలు ఇప్పుడు యూత్ సెక్స్కి అడిక్ట్ అయిపోయారా? 60 ఏళ్ళ ముసలోడి కాడి నుంచి ఏందని చెప్పానంటే 10 ఏళ్ళ పిల్లోడి కాడి నుంచి ఏందంటే సెక్సేనా ఇక జీవితము, సెక్సేనా ఇకన ఇంకేమీ లేదా? ఇంకా సంపాదించుకుందామే, చేస్తామే, న్యాయంగా సంపాదించుకున్నామే అని చెప్పాను ఏమీ లేదా? ఇతను ఏందని చెప్పడం నాకైతే తెలియదు అని చెప్పాను అంటున్నాడు ఫ్రెండ్స్. ఏందనంటే